హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అదిగోండి నేను పెసలు హోటల్ స్టైల్లో చేస్తున్నాను చూడండి. పెసరట్టు అదిగోండి 2 గ్లాసులున్నర తీసుకున్నాను, మాకు సరిపోను. మీరు మీకు సరిపోను తీసుకోండి. ఇది బురుసు రాదు, చక్కగా కడుక్కొని వేసేసుకోవడమే. వెంటనే నైట్ నానబెట్టుకొని వేసుకునే పని లేదు. అదిగోండి చూడండి, చక్కగా కడిగి శుభ్రంగా గ్రైండర్లో వేసుకోవడమే. చక్కగా మెత్తగా మెదిగిపోతే రోస్ట్గా వస్తాయండి దోశలు, చాలా బాగుంటాయి. అదిగోండి గ్రైండర్లో వేస్తున్నాను చూడండి. కడిగి 2 వంపులు వంపుకొని వేసేసుకోవడమే, మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. అది చూడండి వేస్తున్నాను, చాలా బాగా వస్తాయండి. నైట్ నానబెట్టుకొని మనకు అదొక ఇసుకు బురుసు వస్తుంది, ఊరిక పిండి అంతా అట్లా వచ్చేసిద్ది, బురుసు బురుసుగా ఉంటుంది. ఇదైతే కరెక్ట్గా వస్తుంది. అదిగోండి దోశ పోస్తున్నాను చూడండి, చాలా బాగా వస్తాయి దోశలు. అదిగోండి దోశ రౌండ్గా వచ్చింది చూడండి. దానిలో నేను ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర కొంచెం అవన్నీ వేసాను. చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా. అదిగోండి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఉందని వేసాను, బాగుంటుంది టేస్ట్. అదిగోండి కొత్తిమీర వేసాను, తర్వాత జీలకర్ర కొంచెం వేసాను. చాలా బాగా వచ్చినాయండి దోశలు. మీరు ట్రై చేయండి ఒకసారి, సూపర్ టేస్ట్ ఉంటాయి. అదిగోండి దోశ చూడండి ఎంత బాగా వచ్చింది, రోస్ట్గా ఉంటాయి అసలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి మీకు. అదిగోండి దోశ బాగా వచ్చింది చూడండి. పెసరట్లో ఉప్మా తింటారు ఎక్కువ, మేమైతే ఉప్మా ఇష్టపడము, ఇలాగే చేసుకుంటాం మేము. అదిగోండి అన్నీ మళ్ళీ వేసి దోశ వేసాను, చాలా బాగా వచ్చాయి దోశలు. ఉప్మా పెసరట్టు అంటే చాలామంది ఇష్టంగా తింటారు, మేమైతే తినము, ఇట్లా చేసుకుంటాం మేము. అదిగోండి దోశ రెడీ అయింది, చాలా బాగా వచ్చినాయండి. అదిగోండి పల్లీల చట్నీతో సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. అదిగోండి పల్లీల చట్నీ చేశాను. ఓకేనండి.